మహాలక్ష్మి ఆలయం. ఇది కేవలం రాళ్ళు బంగారంతో కట్టిన ఒక కట్టడం మాత్రమే కాదు. శతాబ్దాల చరిత్ర, ఒక సమాజపు విశ్వాసం, వాటన్నింటికీ ఇది ఒక ప్రతీక. ఆ గొప్ప వారసత్వం వెనుక ఉన్న కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆలోచించండి, ఒక కట్టడాన్ని ఏది చిరకాలం నిలిచేలా చేస్తోంది? కేవలం మంచి రాళ్ళు, ఇటుకలు వాడటమా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా ఉందా? నిజానికి అది అంతకుమించి. అది ఒక సమాజపు ఆత్మకథ. వాళ్ల నమ్మకాలు, వాళ్ల చరిత్ర అన్నీ అందులో భాగమే. ఈ ఆలోచనకు మహాలక్ష్మి ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఈ ఆలయ చరిత్రలోకి కొంచెం లోతుగా వెళ్దాం. దీని వెనుక ఎన్నో రాజవంశాల కథలున్నాయి. వాళ్ల పోషణ ఈ పవిత్ర స్థలాన్ని శతాబ్దాలుగా ఎలా తీర్చిదిద్దిందో చూద్దాం. ఈ ఆలయ ప్రయాణం దాదాపు 1000 సంవత్సరాల క్రితం మొదలైంది తెలుసా? అంటే 10వ శతాబ్దంలో చాళుక్యులు దీనికి పునాది వేశారు. ఆ తర్వాత కొన్ని శతాబ్దాలకు, అంటే 17వ శతాబ్దంలో మరాఠాలు వచ్చి దీనికి కొత్త జీవం పోశారన్నమాట. ఈ 2 రాజవంశాల ప్రభావం చాలా విభిన్నంగా ఉండేది. ఇప్పుడు చూడండి, చాళుక్యులు ఆలయానికి ఒక బలమైన పునాది, అంటే కోర్ స్ట్రక్చర్ నిర్మిస్తే, మరాఠాలు దాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. గర్భగుడిని పునరుద్ధరించటం, అందమైన మండపాలు కట్టడమే కాకుండా నవరాత్రిలాంటి పెద్ద పెద్ద ఉత్సవాలు మొదలుపెట్టారు. దాంతో ఈ ఆలయం కేవలం పూజలకే కాకుండా ఒక సాంస్కృతిక కేంద్రంగా మారిపోయింది. సరే, కేవలం వాస్తుశిల్పమే కాదు, ఈ ఆలయం ప్రజల జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది కేవలం ఆరాధనకే పరిమితం కాలేదు, సమాజ సంక్షేమానికి ఒక పెద్ద ప్రతీకగా నిలిచింది. ఎలా అంటే, ఈ ఆలయం ఒక సమాజ ఖజానాలాగా పనిచేసింది. అంటే దైవం మీద నమ్మకంతో పాటు స్థానిక వ్యాపారానికి, ప్రజల సంక్షేమానికి ఆర్థిక భద్రతను ఇచ్చే ఒక కేంద్రంగా ఉండేదన్నమాట. దీని వెనుక ఒక బలమైన పురాణ కథ కూడా ఉంది. పూర్వం ఒక రాక్షసుడు ఈ ప్రాంత ప్రజల సంపదను, వ్యాపారాలను నాశనం చేస్తూ అందర్నీ భయపెట్టేవాడట. అప్పుడు స్వయంగా మహాలక్ష్మీదేవి ఆ రాక్షసుని సంహరించి ఆ ప్రాంతానికి మళ్లీ సంపదను, శ్రేయస్సును ప్రసాదించింది. ఈ కథతోనే ఆ దేవి సంపదకు రక్షకురాలిగా నిలిచిపోయింది. అయితే ఇది కేవలం పురాణ కథ మాత్రమే కాదు, చరిత్రలోనూ దీనికి ఆధారాలున్నాయి. ఒకానొక సమయంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువొస్తే ప్రజలను ఆదుకోడానికి ఇదే ఆలయ ఖజానాను ఉపయోగించారు. చూడండి, దైవంపై నమ్మకం ఆచరణలో సమాజ సేవగా మారిన అరుదైన సందర్భం ఇది. చూసెరా, ఇలా పురాణ కథ, చారిత్రక వాస్తవం రెండూ కలిసిపోయి ఈ ఆలయాన్ని కేవలం ప్రతీకాత్మకంగానే కాదు, నిజంగానే సమాజ సంపదకు రక్షకురాలిగా నిలబెట్టాయి. మరి తమ సంపదను కాపాడిన ఆలయానికి ప్రజలు తమ సంపదను తిరిగి ఎలా అంకితం చేశారు? వాళ్ల భక్తి భౌతికంగా ఆలయంలో ఎలా భాగమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల భక్తి కేవలం ప్రార్థనలతో ఆగిపోలేదు. అది బంగారు పూతాలంకరణలుగా, తలుపులకు వెండి తొడుగులుగా, అద్భుతమైన శిల్పాలుగా మారిపోయింది. ధనిక వ్యాపారులు తమ సంపదతో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించి తమ కృతజ్ఞతను చాటుకునేవారు. ఆలయంలో మనం చూసే ఈ బంగారు అలంకరణలు కేవలం అందంకోసం కాదు, అవి ప్రజల కృతజ్ఞతకు, వాళ్లందరూ కలిసి పంచుకున్న శ్రేయస్సుకు ఒక బహిరంగ ప్రదర్శనగా నిలిచాయి. ముఖ్యంగా మరాఠాల కాలంలో జరిగిన పునరుద్ధరణలప్పుడు అమర్చిన ఈ వెండి తలుపులున్నాయి కదా, అవి భక్తితో ఇచ్చే విరాళాల కొత్త శకానికి నాంది పలికాయి. సమాజం తమ సంపదను తిరిగి దైవసేవకు అంకితం చేయడానికి ఇదొక గుర్తుగా నిలిచిపోయింది. సో ఇదంతా చూస్తుంటే మనకేమర్థమవుతుంది? ఈ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు, ఇదొక జీవంత వారసత్వం. దాని వాస్తుశిల్పంలోనే మనం చరిత్రను చదవచ్చు. ఈ ఆలయ గోడలు కేవలం రాళ్లు కాదు, అవి శతాబ్దాల విశ్వాసం, రాజవంశాల పోషణ, ఇంకా ఒక పవిత్ర స్థలానికి, అక్కడి ప్రజలకు మధ్య ఉన్న విడదీయరాని బంధానికి సాక్ష్యంగా నిలిచిన ఒక చారిత్రక పద్దులాంటివి. ఈ ఆలయం తన కథను మనకు శతాబ్దాలుగా చెబుతూనే ఉంది. ఇది మనల్ని ఒక ప్రశ్నకు దారితీస్తుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మన కాలం నాటి ఏ కట్టడాలు మన కథను చెబుతాయి? అవి మన విలువల గురించి ఏం చెబుతాయి? ఆలోచించాల్సిన విషయం కదూ?